అందరికీ నమస్కారం. ఈనాటి మన ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం రోజు న్యూస్లో, ఆఫీసుల్లో ఎక్కడ పడితే అక్కడ తెగ వినేస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ను డీకోడ్ చేయబోతున్నాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదసలు ఏంటి, ఎలా పనిచేస్తుంది అనేది ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా సింపుల్గా మాట్లాడుకుందాం. పదండి మొదలు పెడదాం. ముందుగా మనం ఒక చిన్న లాజిక్ గురించి ఆలోచిద్దాం. మన చేతిలో ఉండే ఈ స్మార్ట్ ఫోన్లు మన టేస్ట్ ఏంటి, మనకేం కావాలి అనేది అంత పర్ఫెక్ట్గా ఎలా పసిగట్టేస్తాయి? ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా? ఓకే, ఈ కాన్సెప్ట్లోకి కొంచెం డీప్గా వెళ్దాం. రోజు మనం చూసే కొన్ని డిజిటల్ మ్యాజిక్స్ గమనించండి. యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనం చూడాలనుకునే వీడియోలు కరెక్ట్గా మన ముందు ప్రత్యక్షమవ్వడం. గూగుల్ మ్యాప్స్ ఎక్కడ ట్రాఫిక్ ఉందో ముందే పసిగట్టి షార్ట్కట్స్ చూపించడం. ఇన్స్టాగ్రామ్లో మనకి నచ్చే రీల్స్ మాత్రమే రావడం. చివరకు మన మొహాన్ని చూడగానే ఫోన్ అన్లాక్ అవ్వడం. ఇదంతా ఎలా జరుగుతోంది? వీటన్నిటి వెనుకున్న ఏకైక పవర్ హౌస్, అసలైన గేమ్ చేంజర్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ కాంప్లెక్స్ టాపిక్ను మనం చాలా సింపుల్ స్టెప్స్లో కవర్ చేద్దాం. ముందుగా ఏఐ అంటే ఏంటి? అసలు ఈ మెషిన్ లెర్నింగ్ ఎలా పనిచేస్తుంది? మన రోజువారీ జీవితంలో దాని రోల్ ఏంటి? దీనివల్ల వచ్చే లాభాలు, అలాగే పొంచి ఉన్న రిస్కులు, ఫైనల్గా ఈ టెక్నాలజీని మనం ఈరోజు ఎలా వాడుకోవచ్చు అనేవి ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. రైట్, ఫస్ట్ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం భయపడాల్సిందేమీ లేదు. ఇది ఏదో మాయాజాలం కాదు. కంప్యూటర్లు కూడా మనలాగే సరైన నిర్ణయాలు తీసుకునేలా వాటికి ట్రైనింగ్ ఇవ్వడం, అంతే. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఒక చిన్నపిల్లాడికి పిల్లుల బొమ్మలు పదే పదే చూపిస్తే రేపు బయట నిజమైన పిల్లిని చూడగానే ఎలాంటి హెల్ప్ లేకుండా వాడే గుర్తుపట్టేస్తాడు కదా. ఏఐ కూడా అచ్చం ఇలాగే నేర్చుకుంటుంది. కాకపోతే ఇది ఒకేసారి లక్షలాది డేటాను స్టడీ చేసి అందులో ఉన్న ప్యాటర్న్స్ను, అంటే నమూనాలను పసిగడుతుంది. మనం రోజూ చూసే ఫేస్ రికగ్నిషన్ అయినా, మన వాయిస్ని అర్థం చేసుకోవడమైనా, లాంగ్వేజెస్ ట్రాన్స్లేట్ చేయడమైనా, ఇవన్నీ కేవలం ఈ ప్యాటర్న్స్ను అబ్జర్వ్ చేయడం ద్వారా నేర్చుకున్నవే. సో ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పాయింట్ని స్ట్రాంగ్గా రిజిస్టర్ చేసుకోవాలి. ఏఐ అనేది ఏమాత్రం మ్యాజిక్ కాదు. ఇది 100% కేవలం నమూనాలను, అనగా ప్యాటర్న్స్ను నేర్చుకునే ఒక ప్రాసెస్ మాత్రమే. ఈ ఒక్క విషయం మనం మైండ్లో పెట్టుకుంటే ఈ టెక్నాలజీ ఎంత సింపుల్ అనేది మనకే అర్థమైపోతుంది. ఇప్పుడు రెండవ అంశానికొద్దాం. అసలు ఈ మెషీన్ లెర్నింగ్ ఎలా పనిచేస్తుంది? ఈ కాన్సెప్ట్ వెనుక ఉన్న లాజిక్ వింటే నిజంగా భలే అనిపిస్తుంది. ఒక స్టూడెంట్ మ్యాథ్స్ ఎలా నేర్చుకుంటాడో ఒకసారి ఆలోచించండి. ఎన్ని ఎక్కువ ఈక్వేషన్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ స్టూడెంట్ అంత పర్ఫెక్ట్గా, మిస్టేక్స్ లేకుండా లెక్కలు సాల్వ్ చేయగలడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎగ్జాక్ట్గా ఇదే ఫార్ములా ఫాలో అవుతుంది. దానికి ఎన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇస్తే అది అంత పర్ఫెక్ట్ అవుతుంది. దీన్ని మనం రోజూ చూసే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో లింక్ చేసి చూద్దాం. మనకు తెలియకుండానే ప్రతిరోజు లక్షలాది స్పామ్ ఈమెయిల్స్ బ్లాక్ అయిపోతుంటాయి కదా. ఇదెలా జరుగుతోందో తెలుసా? ఫస్ట్ మనం కంప్యూటర్కు వేలాది స్పామ్ మరియు నార్మల్ ఈమెయిల్స్ ఇస్తాం. ఆ తర్వాత ఆ స్పామ్ మెయిల్స్లో ఉండే వింత వింత పదాలను, సస్పీషియస్ లింక్స్ను ఏఐ ఒక ప్యాటర్న్ లాగా స్కాన్ చేస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్తో ఫ్యూచర్లో వచ్చే ప్రతి మెయిల్ని స్కాన్ చేసి ఖచ్చితంగా ఇది స్పామ్ అని ముందే ఫిల్టర్ చేసి మన ఇన్బాక్స్ను సేఫ్గా ఉంచుతుంది. భలే ఉంది కదా ఈ ప్రాసెస్. ఎగ్జాక్ట్గా ఈ ప్రాసెస్నే మనం మిషన్ లెర్నింగ్ అని పిలుస్తాం. అంటే మనం అందించిన డేటాలో ఉన్న ప్యాటర్న్స్ను అబ్జర్వ్ చేస్తూ కాలక్రమేణా రిజల్ట్స్ను మరింత పర్ఫెక్ట్గా అంచనా వేయగలిగే ఒక ప్రాసెస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఈ భారీ బిల్డింగ్కి ఇదొక బలమైన పునాది లాంటిది. సరే, ఇప్పుడు మూడో పార్ట్ గురించి మాట్లాడుకుందాం. మన రోజువారీ జీవితంలో ఏఐ. చాలామంది ఏఐ అనగానే ఇది కేవలం పెద్ద పెద్ద సైంటిస్టులకు మాత్రమే సంబంధించింది అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఇది మనలాంటి సామాన్యుల అందరి కోసం డిజైన్ చేయబడిన ఒక బెస్ట్ టూల్. ఏఐ ఎంత డిఫరెంట్ ఫీల్డ్స్లో యూజ్ అవుతుందో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. స్టూడెంట్స్ పెద్ద పెద్ద లెసన్స్ సమ్మరీ తీసుకోవడానికి, కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి వాడుతున్నారు. క్రియేటర్స్ ఏమో ఏకంగా వీడియో ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్ కోసం వాడుతున్నారు. ఇక బిజినెస్ రన్ చేసేవాళ్లు కస్టమర్ సపోర్ట్, యాడ్స్ క్రియేట్ చేయడానికి వాడితే, మన రైతులు వాతావరణం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పంట వెయ్యాలి అనే సలహాల కోసం కూడా ఈ టెక్నాలజీని వాడుకుంటున్నారు. టోటల్గా ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇవి మాత్రమే కాదు, జాబ్ సర్చ్ చేసేవాళ్లు తమ రెజ్యూమ్స్ పర్ఫెక్ట్గా రాసుకోవడానికి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం ఏఐని వాడుతున్నారు. అటు మెడికల్ ఫీల్డ్లో డాక్టర్లు కూడా వ్యాధులను చాలా ముందుగానే డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి దీని హెల్ప్ తీసుకుంటున్నారు. దీన్ని బట్టి మనకర్థమవుతున్న విషయం ఒకటే, ఏఐ అనేది ఏదో ఫ్యూచర్ టెక్నాలజీ కాదు, మన లైఫ్ స్టైల్ను ఇంప్రూవ్ చేస్తున్న ప్రెజెంట్ రియాలిటీ. ఇప్పుడు 4వ విభాగం చూద్దాం. అవకాశాలు,
అలాగే దానివల్ల రాగల ప్రమాదాలు. ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తున్నప్పుడు అది మన సమాజంపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ప్రాక్టికల్గా, న్యూట్రల్గా మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన అందరి మైండ్లో రన్ అయ్యే అతిపెద్ద డౌట్ ఒకటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల ఉద్యోగాలను లాగేసుకుంటుందా? దీనికొక ప్రాక్టికల్ ఆన్సర్ ఉంది. అవును, ఇది ఖచ్చితంగా కొన్ని పాత జాబ్స్ రూపురేఖలను మార్చేస్తుంది. కానీ అదే సమయంలో మనం కలలో కూడా ఊహించని ఎన్నో సరికొత్త అవకాశాలను కూడా క్రియేట్ చేస్తుంది. దీన్ని అర్థం చేసుకోవటానికి హిస్టరీలో జరిగిన ఒక చిన్న విషయం గుర్తు చేసుకుందాం. కాలిక్యులేటర్లు వచ్చినప్పుడు అవి మ్యాథ్స్ని నాశనం చేయలేదు, కేవలం మనం లెక్కలు చేసే స్పీడ్ని పెంచాయి. ఏఐ కూడా ఎగ్జాక్ట్గా అంతే. మనం పదే పదే చేసే బోరింగ్ పనులను ఏఐకి అప్పగించి మనం ఇంకాస్త క్రియేటివ్గా, ప్రొడక్టివ్గా పనిచేయడానికి ఇదొక హెల్పింగ్ హ్యాండ్ లాగా మారుతుంది. అయితే నాణేనికున్న రెండో వైపు కూడా మనం చూడాలి. టెక్నాలజీ అనేది ఎప్పుడూ తటస్థంగానే ఉంటుంది. దానికి సొంతంగా మంచి చెడులు తెలియవు. చెడు డేటా ఇస్తే అది చెడు రిజల్ట్స్నే ఇస్తుంది. మనం తప్పు డేటా ఫీడ్ చేస్తే ఏఐ కూడా తప్పులు చేస్తుంది, లేదా తప్పుడు సమాచారాన్ని విపరీతమైన స్పీడ్తో స్ప్రెడ్ చేస్తుంది. అందుకే ఈ టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అయినా సరే దానికి ఖచ్చితంగా మనుషుల మార్గదర్శకత్వం ఎప్పుడూ అవసరమవుతుంది. ఇక మన ఆఖరి సెక్షన్ చూద్దాం. నేడు ఏఐ టెక్నాలజీని మనం ఎలా వాడొచ్చు? దీన్ని స్టార్ట్ చేయడానికి మన దగ్గర పెద్ద పెద్ద ఇంజనీరింగ్ డిగ్రీలు ఉండక్కర్లేదు, కోడింగ్ స్కిల్స్ అస్సలవసరం లేదు. మనం ఈరోజే, ఇప్పుడే చాలా చిన్న స్టెప్స్తో స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా కొత్త టాపిక్ ఫాస్ట్గా నేర్చుకోవడానికి, మన రోజువారీ పనులను నీట్గా ప్లాన్ చేసుకోవడానికి, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, లేదా ఏమైనా కొత్త ఐడియాస్ జనరేట్ చేసుకోవడానికి, ఇలా మన టైం సేవ్ చేసే ఏ పనికైనా సరే ఏఐని ఒక సింపుల్ టూల్ లాగా వాడొచ్చు. ఈ టెక్నాలజీతో ఫ్రెండ్షిప్ చేయడానికి రైట్ టైం ఏదైనా ఉందంటే అది ఇదే. సో ఫైనల్గా ఈ ఎక్స్ప్లెయినర్ మొత్తాన్ని ఒక్క ముక్కలో సమ్మరైజ్ చేస్తే, ఏఐ అనేది ప్రపంచాన్ని నాశనం చేసే రోబోట్ కాదు, అది మ్యాజిక్ అంతకంటే కాదు. అది కేవలం డేటాలో ఉన్న ప్యాటర్న్స్ను నేర్చుకుని మనకు బెస్ట్ డెసిషన్స్ తీసుకోవడంలో హెల్ప్ చేసే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతే. మనం ఇప్పటికీ రోజు మనకు తెలియకుండానే ఈ టెక్నాలజీని ఎంతలా వాడుతున్నామో మనకు ఇప్పటికే అర్థమైపోయింది కదా. ఈనాటి విశ్లేషణను ముగించే ముందు మనందరికీ ఒక చిన్న క్వశ్చన్. ఇలాగే ఇంకేదైనా కాంప్లెక్స్ టాపిక్ని నెక్స్ట్ మనం డీకోడ్ చేద్దామంటారా? మీ థాట్స్ ఏంటో ఆలోచించండి. టెక్నాలజీని చూసి భయపడటం మానేసి దాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుంటూ ముందుకెళ్దాం. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం.